హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము సూపర్గా ఉన్నామండి. ఈరోజు సండే కదా, మా పిల్లలు చేసిన రచ్చ మామూలుగా లేదు. అందులో షైనమ్మ అయితే ఇంకా మామూలుగా ఉండదు, అల్లరి. అన్ని చిన్న చిన్న క్లిప్స్ తీశాను, ఒక వ్లాగ్ లాగా తయారు చేశాను. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సండే కదా, మార్నింగే బెడ్షీట్స్ వాళ్ళ పిల్లలై నానబెడతాను. నానబెట్టి కాసేపు అయినాక ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా వదిలేసి తర్వాత వాష్ చేస్తాను ఫ్రెండ్స్. శని ఆడుకుందామా? టచ్ గేమ్ ఆడదామా? ఏం గేమ్ ఆడదాం మనం? టచ్ గేమ్. సరే, ఇప్పుడు నువ్వు నన్ను టచ్ చేయాలి. నేను ఫస్ట్ నేను టచ్ చేస్తా. టచ్. నన్ను టచ్ చేయి. నన్ను టచ్ చేయి. అటు టచ్ చేద్దాం. మళ్ళా ఎవరు ఫస్ట్ టచ్ చేస్తారో చూద్దామా? అరే మళ్ళా ఏం చేద్దాం? మళ్ళీ ఆడదామా? దొంగ మరి బయటికి ఎందుకు కురుకుతారు? బయటికి ఎందుకు కురుకుతారు? బయటికి కురికితే అవుట్. మరి అవుట్ 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 అవుతావు. మరి పైకి అన్నా కొట్టిండ్రు. పైకి అన్నా, పైకి అన్నా. డక్క డక్క అన్నే ఉన్నది. డక్క పైకి వేయాలా? అమ్మ సూపర్ చూడమ్మ. ఏ షాన్ బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? అరే అరే రే ఏడవరా. ఎంతవరకు పెడతారు? దేని గురించి? ఇగో బావ పాల కోసం. ఏడో పాలు తాగుతావా? ఆకలి అవుతున్నట్టున్నది బాగా. కళ్ళపడి నీళ్ళు వచ్చినాయి కదరా. రే 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 తడిపిన వారా. వీడు ఫ్యూచర్లో సింగర్ అవుతాడమ్మా. వీడు 10 నిమిషాలకు ఒకసారి పాట పాడతాడు. ఎండాకాలం కూడా ఇంత ఘోరంగా పాటలు పాడితే ఎట్లరా? ఈ కరెంట్ ఒకటి ఉబ్బరిస్తుంది కదా ఘోరంగా. సరే సరే తడుతామేలే, పడుకో, తాగు. పాలు తాగుతున్నావా? బా స్టైలు మామూలు స్టైల్ కాదు కదా. స్టైల్గా పాలు తాగుతుంది షైనమ్మ. ఇది ఏంటిది? ఇది నెయిల్ కట్టరా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం తీస్తున్నావు? గోరులు తీస్తున్నావా? అబ్బా థ్యాంక్స్ బేటా. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నీకు తీయాలనా? నీకు తీస్తా. మమ్మీకి తీస్తావా? మమ్మీకి అయితే ఫస్ట్ తీయాలి. మమ్మీ అసలే తీసుకోదు. చిట్టి చిలకమ్మ తోటకి మింగినవా కాదు, గుట్టుకు అనవా. ఇక్కడ దాచిపెట్టినావు. ఓం బుష్. మాయా లేదు, మంత్రం లేదు. మన దగ్గర ఏముంది? నెయిల్ కటర్ ఉంది. వచ్చింది. మాయ చేద్దాం మళ్ళా. పాటు. ఓం భీం బుష్. పోయింది. చూసినావు కదా నువ్వు? చూస్తే మాత్రం పని చేయదు, చూడద్దు, కళ్ళు మూసుకోవాలి. అందుకే ఇక కాసేపు షైనమ్ను స్నేహకి ఇచ్చేసి బట్టలు విండే ప్రోగ్రాంకి వచ్చేసాను. ఆ బట్టలు విండు కూడా ఎందుకు విండుతానంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, ప్లస్ మళ్ళీ కొంచెం స్నేహకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సండే మనం ఫ్రీ కదా, ఎట్లాగో మండే నుంచి వెళ్ళి సాటర్డే దాకా ఏం చేయం. అట్లీస్ట్ సండే అన్న కొంచెం ఆమెకి హెల్ప్ చేసినాం అనుకో, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ అంతే. ఆమె కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేసి
అంతే తప్ప ఇంకేం లేదు. తర్వాత ఇప్పుడు జాడిచ్చిన బట్టలు కూడా మనం ఏం చేస్తామంటే ఒక టబ్లో పోసేసుకుంటాం, ఆ వాటర్ వేస్ట్ చేయకుండా. ఆ వాటర్ని ఏం చేస్తామంటే చెట్లకు పోస్తాం. ఏంటి అవి? ఫిష్లా? మా ఫాదర్ వచ్చే దారిలో చెరువులో చేపలు పడుతున్నారు అనేసి వచ్చేటప్పుడు చేపలు తీసుకొచ్చారు. బాయ్గా షైనీ ఇక గుడ్ బాయ్ వాటికి. ఈరోజు ఇక కర్రీ చేస్తారు కదా. ఇప్పుడు షైనమ్మకి సాంగ్స్ వినబడితే చాలు డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తుంది కదా, ఆ సాంగ్స్ వినబడ్డాయి కదా, ఇక డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. కంటిన్యూ చేస్తూనే ఉంటుంది ఆ సాంగ్ పోయే వరకు. మన ఇంటి ముందర నుంచి ఆటో పోయే వరకు ఆ డ్యాన్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. పాపం ఇట్లా డైలీ చేస్తూనే ఉంటుంది. షైనమ్మ, అందులో ఒకటి చావు బతుకులో ఉంది నాన్న, సిపిఆర్ చేస్తావా? బతుకుతుంది మరి. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అక్కడే వెతుకుతానారా? పగ్గం వెతుకుతానా డాడీ? పగ్గం దేనికి? ఇప్పుడు మేకల లెక్క ఎలాడదీయరా చెట్టుకి? చేపలు ఎలాడతారా? చేప ఎంత పట్టుకున్న జారుతుందిగా. రాత్రి ఆయిల్ మసాజ్ చేయించుకుందేమో. ఆయనతోటి పానం పోయినట్టున్నదిగా. ఇటు పానం పోతేనే మనం తిన్నాక మనకు పానం వచ్చేది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పొద్దున్న నుంచి ఫుల్ ఆడి ఆడి అల్లరి చేసి బాగా అలసిపోయింది. ఇక నిద్రకి వచ్చింది. బజ్జో చెన్నమ్మ, బజ్జో చెన్నమ్మ, బజ్జో కన్నా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.